హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకం పాడ్కాస్ట్. ఇంకో 25 రోజుల్లో అంటే మే 25, 2025న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. మనతో పాటు జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ విజయ్ సార్ మనతో ఉన్నారు. అసలు ప్రిలిమ్స్కి ఎటువంటి స్ట్రాటజీ యూజ్ అవుతుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. ఇంకా 25 డేస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అసలు స్టూడెంట్స్ ఈ తక్కువ టైంలో ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి? స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్ అండి. కొత్తవేం చదవకుండా పాత వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ రివిజన్ చేస్తూ గ్రాండ్ టెస్ట్లకి అపియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్స్ నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, సెక్షనల్ టెస్ట్లు ఆర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఇస్తున్నారు, కానీ యూపీఎస్సీలో మనకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉండవు కాబట్టి గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 25 రోజుల్లో మినిమం ఒక 10 to 15 గ్రాండ్ టెస్ట్ డిపెండింగ్ అపాన్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్. గ్రాండ్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి యూపీఎస్సీ అడుగుతుందని కాదు, కానీ వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ బూస్టర్గా యాక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ 30 రోజుల్లో ఐఏఎస్ అవ్వడం ఎలా అనే పుస్తకం పట్టుకొని చదివే వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ ఆన్సర్ సెట్ కాదు, వాళ్ళు ట్రై ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ సార్, ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చు స్టూడెంట్స్? ఇక్కడ సేఫ్ జోన్ అంటూ ఏం లేదు సార్. ద సీన్ ఈజ్ లైక్ హౌ వీఆర్ రెసిప్రోకేటింగ్ ద పేపర్, దట్ ఈస్ వాట్ ద మ్యాటర్ ఇస్. ముందే మనం ఎగ్జామ్ హాల్లో కూర్చొని అయితే కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయలేం కదా. దిస్ వుడ్ బి ద కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇంకో 10 మార్కులు కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందని అయితే ప్రీ రిక్విజిట్గా వెళ్ళలేం. నా సజెషన్ ఆస్పిరెంట్స్ అందరికీ ఏంటంటే, అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు 100% ఎన్ని కరెక్ట్ పెట్టగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 100 క్వశ్చన్లలో 30 కరెక్ట్ అవుతున్నాయి, 30 క్వశ్చన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్. రెస్ట్ 70 క్వశ్చన్స్లో ఎన్ని 50-50 చాయిసెస్ ఉన్నాయి అండ్ ఎన్ని ఏలియన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మూడే ఉంటాయి. తెలిస్తే వాళ్ళకి 100% తెలవాలి, లేదా 50-50 తెలిసి ఉండాలి, లేదా 100% ఏలియన్ క్వశ్చన్ అయి ఉండాలి. నా సజెషన్ అయితే ఏలియన్ క్వశ్చన్ని టచ్ చేయకుండా ఉండండి. ఫైనల్గా ఒకవేళ మీ కౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినాయి 60 to 70 మధ్యలోనే ఆగుతున్నాయి అంటే టేక్ అ రిస్క్ ఆఫ్ 10 to 20 క్వశ్చన్స్ మోర్. అదర్వైజ్ ఈ 60-70లో 50 క్వశ్చన్స్ వరకు మీరు పర్ఫెక్ట్గా పెట్టారు అన్నది అనిపిస్తే మాత్రం యూ స్టాప్ ఇట్ దేర్. దెర్ ఈజ్ నో పిక్చర్ క్లారిటీ దట్ ఇన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వాలి అన్న సెగ్మెంట్ ఏం పెట్టుకొని వెళ్ళకండి మీ మైండ్లో. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాక ఎన్ని క్వశ్చన్స్ మీరు 100% అటెంప్ట్ చేయగలుగుతున్నారు అన్న దాని మీద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలనేది చూసుకోండి. సార్, ఇంకొకటి, ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ చదవగానే రాలేదు, సెకండ్ క్వశ్చన్ రాలేదు, అండ్ మూడో క్వశ్చన్ చదవగానే రాలేదు, ఇలా డల్ అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. బట్ ఎనీ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉందా సార్ చదవడానికి, లైక్ అటెంప్ట్ చేసేయడానికి? ఉంది సార్. అది స్టూడెంట్ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే చదువుంటారు చూసారా. ఇప్పుడు 100% జోగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న క్యాండిడేట్స్ ఏం చేయాలంటే, జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి, బికాస్ దట్ ఈస్ దేర్ స్ట్రాంగెస్ట్ పాయింట్. అండ్ 35 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ జోగ్రఫీ ఎన్వైర్న్మెంట్ నుంచి వస్తాయి కాబట్టి దానికే టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ట్రై టు మేక్ ఇట్ మ్యాక్సిమం. అదే పిఎస్ఐఆర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, పాలిటీ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ సోషాలజీ ఆప్షనల్ నుంచి ఉన్నారనుకోండి, దే ట్రై టు అటెంప్ట్ సోషల్ జస్టిస్ ఆర్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సెగ్మెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. హిస్టరీ ఆప్షనల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ విధంగా వాళ్ళ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి. ప్రతి ఒక్కరికి అన్ని స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఉండవు సార్. కొంతమందికి కొన్ని స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్స్తో స్టార్ట్ చేసి ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఎన్ని క్వశ్చన్లు తర్వాత లాస్ట్కి వదిలేస్తున్నారు అన్న సెగ్మెంట్లో ఫాలో అయ్యి స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి, తర్వాత మోడరేట్ పాయింట్ ఏంటి, తర్వాత వీకెస్ట్ పాయింట్ ఏంటి. చాలామంది ఏం చేస్తారంటే వీకెస్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ చదవనే చదవరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎకానమీ సబ్జెక్ట్ కొంచెం వీక్గా ఉండే సార్. సో నేను లాస్ట్లో ఆ పర్టికులర్ వీకెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి సర్ప్రైజింగ్లీ 2015లో ఐ స్కోర్డ్ మోర్ ఎకనామిక్ క్వశ్చన్స్ రైట్. సో వీకెస్ట్ పాయింట్ అన్నప్పటికీ క్వశ్చన్స్ కొంచెం లాజికల్ బేస్డ్ అప్రోచ్లో మీరు కనుక చూసుకుంటే ఆ లాజిక్తోని కూడా మీరు దానికి రైట్ ఆన్సర్ తేవచ్చు. సో సింప్లీ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ నాట్ మెంట్ టు బి ఆన్సర్డ్, ఇట్ ఈస్ మెంట్ టు బి హ్యాండిల్డ్ వెరీ ప్రాపర్లీ. ఈ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ నాట్ మెంట్ టు బి ఆన్సర్డ్, ఇట్ ఈస్ మెంట్ టు బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ. వెన్ యూ హ్యాండిల్ దట్ పర్టిక్యులర్ క్వశ్చన్ వెరీ ప్రాపర్లీ, ఛాన్సెస్ వుడ్ బికమ్ వెరీ గ్రేట్ టు క్రాక్ దట్ పర్టిక్యులర్ క్వశ్చన్. దిస్ ఈస్ మై సజెషన్ ఫర్ ఆస్పిరెంట్స్ రిగార్డింగ్ విత్ ద స్ట్రాటజీ విచ్ దే హ్యావ్ టు ఫాలో. అండ్ ప్రిలిమ్స్లో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సార్, ఎందుకని సార్? పాస్ పర్సంటేజ్ వాల్యుయేషన్ వేయలేం సార్. యాక్చువల్లీ 10 lakh 12 lakh మెంబర్స్ అప్లై చేసినప్పటికీ సమ్వేర్ అరౌండ్ నియర్ క్లోజర్ 15,000 మెంబర్స్ వుడ్ బి క్వాలిఫైయింగ్. అసలు ఆ పర్సంటేజ్ అనేది మీ ఇండ్లన్నీ భయభ్రాంతులకు గుర్తు చేస్తుంది. నన్ను అడిగితే అసలు అది మీరు పక్కన పెట్టేయండి.
ఫస్ట్ ప్రిలిమ్స్లో 15,000 మందిలో మీరు ఉంటారా ఉండరా, మీ యొక్క కాన్ఫిడెన్స్ అయ్యుండి, మీ స్ట్రాటజీ కరెక్ట్ అయ్యుండి, మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ 15,000 మందిలో ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్. సో మీరు ఆ లిటరసీ రేట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం మానేయండి ఫస్ట్, దట్ విల్ డిమోటివేట్ యూ. ఫైనల్గా మీరు వెళ్ళేటప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఒకవేళ నన్ను అడిగితే సార్, జనరల్గా చాలామంది ప్రిలిమ్స్ నాకు టఫెస్ట్ ఎగ్జామినేషన్ సార్, ప్రిలిమ్స్ ఒకవేళ నేను క్వాలిఫై అయిపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతానని చెప్తా ఉంటారు. మేజర్ డిఫరెన్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి, ప్రిలిమ్స్లో క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి, ఆన్సర్ మీ ముందే ఉంది, కరెక్ట్గా మీరు రీకాల్ చేసుకుంటే సరిపోద్ది. మెయిన్స్లో క్వశ్చన్ మీ ముందు ఉంది, ఆన్సర్ మీ ముందు లేదు, అగైన్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద సెన్సెస్ విచ్ యూ హ్యావ్ రిట్. సో ప్రిలిమ్స్ టఫరా మెయిన్స్ టఫరా అనే డిస్కషన్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. కాకపోతే మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు 100% మేక్ షూర్ దట్ యూ ట్రై టు రీకలెక్ట్ ఇట్. ఈ రీకలెక్షన్ ఎట్లా వస్తుంది అంటే, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక క్వశ్చన్ చదవంగానే రాలేదు అంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు అది రాలేదు, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు రాలేదు, ఫోర్త్ క్వశ్చన్ చదివేటప్పుడు ఈ 1, 2, 3 క్వశ్చన్స్ సమ్వేర్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. నేను ఆ 3 క్వశ్చన్లు పెట్టలేకపోయాను అన్న ఒక డిమోటివేషన్ ఆర్ డిప్రెషన్ స్పిరిట్ అనేది ఎగ్జామినేషన్లో కామన్ ఎంటిటీ. బట్ మేక్ షూర్ దట్ you have to surpass these situations however, because 100 into 2 marks 200 marks అయితే మీకు రావు. You are not going to check out for 100%. సో ఆ కట్ ఆఫ్ లిమిట్స్ని దాటే ప్రయత్నం చేయండి. 3 క్వశ్చన్లు రాకపోయినా ఇట్ ఈస్ సింప్లీ లైక్ ఏ క్రికెట్ స్ట్రాటజీ సార్. ధోని ఫస్ట్ బాల్ 6 కొట్టలేదు, సెకండ్ బాల్ 6 కొట్టలేదు, థర్డ్ బాల్ 6 కొట్టలేదు, ఫోర్త్ 6 కొట్టలేదు, ఫిఫ్త్ 6 కొట్టలేదు, సిక్స్త్ బాల్ 6 కొడితే అప్పుడు ఆడియన్స్ ఆబ్వియస్లీ క్లాప్ చేస్తారు. సో ఇట్లాంటి ఇంట్రూజివ్ స్పిరిట్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ స్పిరిట్తోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్లు అవ్వకపోయినా తర్వాత మీరు 10th క్వశ్చన్ దగ్గర ఉన్నప్పుడు అది గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఫస్ట్ క్వశ్చన్ గుర్తు రావచ్చు. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో కానీ కాన్షియస్ మైండ్లో కానీ ఉన్న కంటెంట్ ఎప్పుడప్పుడు రీకలెక్ట్ అవుతుంది. ఎందుకంటే సార్ సింప్లీ మోస్ట్లీ ఫ్యాక్ట్స్ గుర్తుండాలి. చాలామంది ఫ్యాక్ట్స్ ఇంపార్టెంటా సార్ ప్రిలిమ్స్కి ఓన్లీ అనాలిసిస్ అంటూ ఉంటారు. యూపీఎస్సీ ప్యాటర్న్ మార్చేసింది క్వశ్చన్ది. ఎలిమినేషన్ టెక్నిక్ ఈజ్ ఎలిమినేటెడ్, కంప్లీట్లీ పోయింది అది. ఇప్పుడు పేరింగ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, దాంట్లో ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సి బై హార్టింగ్ ఈజ్ నాట్ ఎ సిన్, బై హార్టింగ్ ఈజ్ నెసెసరీ. బట్ ఆఫ్టర్ బై హార్టింగ్ ఆర్ యూ వామిటింగ్ or forgetting or understanding is what the question. సింపుల్ లాజిక్ సార్, బై హార్ట్ చేయాలి, ఫ్యాక్ట్స్ అనేవి బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, అదేం సిన్ కాదు. కాకపోతే మీరు ఎగ్జామినేషన్ తర్వాత దాన్ని గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని ఎంతవరకు అయితే అర్థం చేసుకోగలుగుతారో అంత బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ అంత బెటర్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయినా అది మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా. ఇంకో క్వశ్చన్ సార్, జిఎస్ పేపర్ 1కి జిఎస్ పేపర్ 2కి ఒక 2 to 3 hours ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు ఫర్ సెకండ్ పేపర్కి? జనరల్గా మార్నింగ్ స్లాట్స్లో మనకి జిఎస్ పేపర్ ఉంటుంది సార్, ఆఫ్టర్నూన్ స్లాట్స్లో సీసాట్ పేపర్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ ఆఫ్ 2 to 3 hours మన మైండ్ కామ్ డౌన్ చేసుకోవడానికి, స్లైట్గా మనకి ఎనర్జీని ఇచ్చే ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువగా జనాలతో మాట్లాడుతూ ఉంటారు సార్. ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇమీడియట్లీ బయటికి రాగానే వాళ్ళ క్వశ్చన్ పేపర్లో కీ మార్క్ చేసుకొని ఉంటారు కదా, దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ దిస్ నార్త్ సీ అనగానే వాడు ఏదో ఆప్షన్ పెట్టుంటాడు, మెడిటరేనియన్ సీ ఏదో ఆప్షన్ పెట్టుంటాడు, ఆర్టికల్ 14 మీద క్వశ్చన్ వస్తే ఏదో ఆప్షన్ పెట్టుంటాడు, బ్యాటిల్ ఆఫ్ పానిపత్ మీద వస్తే ఏదో ఆప్షన్ పెట్టుంటాడు, ఇంక్లూజివ్ గ్రోత్ వస్తే ఏదో ఆప్షన్ పెట్టుంటాడు. వీటిని కరెక్షన్ చేసుకునే టైంలో చాలామంది ఆస్పిరెంట్స్ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళినాక తీరిగ్గా టీవీ ముందు కూర్చొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీ సీసాట్ పేపర్ మీద ఎఫెక్ట్ పడకూడదంటే నా సజెషన్ అయితే మీరు కీ పేపర్ చెక్ చేసుకోకండి, ఈ ఆన్సర్ చూడకండి. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ అండ్ నైదర్ ఇట్ విల్ చేంజ్ బై ఈవినింగ్. సో సీసాట్ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కామ్ యువర్ మైండ్, సిట్ హాఫ్ అన్ అవర్ వితౌట్ స్పీకింగ్ టు ఎనీవన్, దెన్ హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్. మీరు ఏదన్నా సీసాట్కి ఫార్ములాస్ కానీ మ్యాథమెటికల్ ఇంప్రెషన్స్ కానీ, సీసాట్లో 2 parts ఉంటాయి సార్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ జిఎంఐ. దాంట్లో ఏదైనా ఫార్ములాస్ రాసుకొని వచ్చి ఉంటే అవి రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబిలిటీ ఈజ్ దేర్, ఒకవేళ ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటే ఒక 15-20 minutes నాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాప్ విల్ రీజువినేట్ యువర్ బ్రెయిన్, బికాస్ సీసాట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ గేమ్ చేంజర్. చాలామంది సీసాట్ 67 కదా అంటారు, కానీ ఆ 67 రాకుండా కూడా డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో డోంట్ నెగ్లెక్ట్ దట్ పర్టిక్యులర్ పేపర్. ఐ అర్జ్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు ప్రాక్టీస్ ద సీసాట్ వెరీ వెల్. మీకు సీసాట్ జిఎస్ పేపర్లో 180, 200కి 180 వచ్చి సీసాట్ క్వాలిఫై కాకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో సీసాట్కి ఒక మంత్ర చెప్తా సార్ నేను, ఇది నేను పర్సనల్గా ఫాలో అయిన మంత్ర. I have secured 162.5 in CSAT. That was my highest, one of the highest in the CSAT papers. ఎలా స్కోర్ చేశానంటే, ఫస్ట్ కాంప్రిహెన్షన్ అనగానే జనాలు బుక్కులు కొంటూ ఉంటారు, అర్హన్ పబ్లికేషన్స్ అయ్యాను, అది కాదు.
న్యూస్ పేపర్లో ఉన్న ప్యాసేజెసే ఎగ్జామ్లో దిగుతాయి, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ. పాస్ట్ 10 year పేపర్స్ ఆ కాంప్రిహెన్షన్ మీరు ప్రాక్టీస్ చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మ్యాథ్స్ మీకు టఫ్ అయి ఉండొచ్చు కానీ రీజనింగ్ ఈజీ అయి ఉండొచ్చు. కొన్ని టాపిక్స్ లైక్ సిలాజిజం, సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, నెంబర్ సిరీస్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇట్లాంటి టాపిక్స్ మీద కొంచెం అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. పాస్ట్ పేపర్స్ ఆఫ్ CSAT 10 పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ వుడ్ బి దర్ యూ వుడ్ బి స్కోరింగ్ దట్ పర్టికులర్ 75 or 80. ఆ స్కోర్ని మీరు పార్ చేస్తారు 100%, నో డౌట్. మీకు 80 పారైనా పారైపోయినట్టే సార్. సో తక్కువ అంచనా ఇవ్వకండి, ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వకండి. ట్రై టు గివ్ ఇట్స్ ఇంపార్టెన్స్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ మై సజెషన్. మీరు ఇందాకలో CSAT నెగ్లెక్ట్ చేస్తారంటే ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరికి కూడా GS పేపర్లో 120, 130 and 135 వచ్చిన వాళ్ళు కూడా CSAT క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. ఈ 20-25 డేస్లో CSATని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఎనీ సజెషన్స్? CSAT ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది లాస్ట్ 11 monthsలో వాళ్ళు ఏం చేశారన్న దాని మీద ఉంటుంది సార్. ఈ 20-25 డేస్లో అయితే సపరేట్ గేమ్ చేంజింగ్ ఏం లేదు. బట్ మై సజెషన్ ఈస్ వాళ్ళు ఈ 25 డేస్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకోవాలనుకుంటే పాస్ట్ 10 years పేపర్స్ కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోయి ఉంటే అది ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటే 50 వస్తూ ఉంటే ఆ పాస్ట్ పేపర్స్ చేయడం వల్ల ఒక 70-75 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 2 ఈస్ రీడింగ్ న్యూస్ పేపర్ని డిస్కంటిన్యూ చేయకండి లాస్ట్ డే వరకు. ఎందుకంటే రీడింగ్ న్యూస్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. దెర్ ఈజ్ నో సపరేట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ బుక్. దాన్ని లాస్ట్ డే దాకా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, పాస్ట్ పేపర్స్ చేయండి. దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ ఇన్ 25 days. లాస్ట్ ఇయర్ వరకు UPSC చీట్ కోడ్స్ అని చెప్పేసి చాలామంది ఫాలో అవుతుండేవాళ్ళు. ఫర్ కమింగ్ ఎగ్జామ్ కూడా ఏమైనా చీట్ కోడ్స్ ఉన్నాయంటారా? యూస్ చేయొచ్చా? యూపీఎస్సీలో మేము చదివేటప్పుడు సార్ బాగా ఎలిమినేషన్ మెథడ్ చేసేవాళ్ళం. ఎందుకంటే వీ బీయింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వీ నో ఆల్ ద NAC టెక్నిక్స్ అండ్ హౌ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. సో ఆ NAC టెక్నిక్స్తోని ఎలిమినేట్ చేసేవాళ్ళం. ఇది కాదు ఆప్షన్స్ని డిలీట్ చేస్తూ ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ పట్టుకునేవాళ్ళం. యూపీఎస్సీ ఆ ట్రెండ్ని ఫాలో అయ్యి కోవిడ్ తర్వాత ఆ ట్రెండ్ని తీసేసింది. ఎలిమినేషన్ మెథడ్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఎక్కడ తీసినా కూడా క్రాక్ యూపీఎస్సీ విత్ ఎలిమినేషన్ మెథడ్, క్రాక్ యూపీఎస్సీ ఇన్ 30 days విత్ ఎలిమినేషన్ మెథడ్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేది కూడా ఒక మనిషే, ఆయన కూడా యూట్యూబ్ చూస్తున్నాడు. చూసి ఏం చేసిందంటే మనకు ఒక హింట్ ఇచ్చింది 2022లో ఈ ఎలిమినేషన్ మెథడ్ని ఎలిమినేట్ చేస్తున్నాను, పేరింగ్ బేస్డ్ క్వశ్చన్స్ని తీసుకొని వచ్చినారు. సో పేరింగ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఆ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024 పేపర్లో చూస్తే 3 స్టేట్మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్టేట్మెంట్ 1 and 2 ఇచ్చి 1 and 2 ఆర్ కరెక్ట్, 2 ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1 అని ఇచ్చేవాళ్ళు ముందు. ఇప్పుడు 3 స్టేట్మెంట్లు ఇచ్చి హౌ మెనీ ఆర్ కరెక్ట్ అండ్ విచ్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ విచ్ అని ఇస్తున్నాను. పేపర్ ఈజ్ బికమింగ్ మోర్ టఫర్ అండ్ టఫర్. ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ నాట్ మెంట్ టు బీ ఆన్సర్డ్, ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ మెంట్ టు బీ హ్యాండిల్డ్ ప్రాపర్లీ. సో గివ్ యువర్ బెస్ట్ షాట్ ఇన్ ఎవ్రీ ప్రిపరేషన్. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఈ లాస్ట్ 25 daysలో 3 చీట్ కోడ్స్ చెప్తా. ఆ 3 చీట్ కోడ్స్ కనుక ఫాలో అయితే ఎడ్జ్ వస్తుంది. ఐ కాంట్ మేక్ యూ టు పార్ 100. 0 నుంచి 100 అయితే తేలేను, 80 నుంచి 100 అయితే తెప్పగలుగుతా. పాయింట్ నెంబర్ 1, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ బుక్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. దాంట్లో ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. ఆ 4 ఆప్షన్లలో కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కదానికి షార్ట్ నోట్స్. మీరు ప్రిపేర్ చేసుకోలేకపోతే దానికి కూడా బుక్స్ అవైలబుల్ ఉంటాయి అమెజాన్లో. అది తీసుకొచ్చి అట్లీస్ట్ అదనే చదవండి లాస్ట్ 25 రోజులు. పాయింట్ నెంబర్ 2, వెరీ 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 ఇంపార్టెంట్. ఏకమ్ IAS అకాడమీ అఫీషియల్ ఛానల్లో ఒక PDF ఫైల్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక 200 క్లబ్డ్ టాపిక్స్ని పెట్టాం. సో మీ అండ్ అవర్ టీమ్ have prepared those particular 200 topics under the guidance of Oberoi sir. So ఆ 200 topics మీద మీకు దగ్గర కంటెంట్ ఉందా లేదా చూసుకోండి. That is going to give you an extra edge. Third, try to solve maximum grand test as possible. ఇప్పుడు 25 days ఉంది. My sincere suggestion is solve 20 grand test. ఎవ్రీడే ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ప్లాన్ చేసి సాల్వ్ చేయండి. మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, డోంట్ డిమోటివేట్. మీకు ఎక్కడ డిమోటివేషన్ అనిపించినా me and Oberoi sir are available at Ekam IAS Academy to boost your confidence every time. You can come and visit at Ekam IAS Academy. Inka emanna tips and tricks kavali ante you can contact to the given number at this adjacent segment also. They will contact to us and we are going to help you at any cost. Inkoka last tip kuda undi sir. The last tip is like, along with doing all this, manaki subject wise compilations ఉంటాయి.
పాలిటీ 2024 కరెంట్ అఫైర్, సార్ ఎకానమిక్ కరెంట్ అఫైర్, గవర్నమెంట్ స్కీమ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్, అవి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పటికీ దాంట్లో మీకు నచ్చినవి తీసుకొని అవి చదివితే ఇట్ విల్ షో యువర్ బెటర్ పర్ఫార్మెన్స్. అంటే 70 వచ్చేటికి 90 వస్తాయి, 80 వచ్చేటికి 100 వస్తాయి, 0 వచ్చేటోడికి 20 వస్తే అది మళ్ళీ రాసుకోవాల్సిందే. దాంట్లో వీ కాంట్ డూ ఎనీథింగ్. 80 ఎవరికైతే వచ్చి ఆ ఎడ్జ్లో అవుతున్నారు చూసారా, వాళ్ళకి ఇది 100% ఎడ్జ్ వస్తుంది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 25 డేస్ని కూడా ప్రాపర్గా మీరు చెప్పిన విధంగా యూస్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. అండ్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ కూడా మెయిన్స్కి ఏ విధంగా తయారవ్వాలి అని చెప్పేసి కూడా ఒక చిన్న సజెషన్స్ మా స్టూడెంట్స్ అందరి కోసం కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆబ్వియస్లీ సార్, ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ని కూడా ఎలాంటి స్ట్రాటజీ మెథడ్స్తోని ఫాలో అవ్వాలి, ఆన్సర్ రైటింగ్లో ఎలాంటి ఆస్పెక్ట్స్ని ఇండల్ చేయాలి, ఇంట్రడక్షన్, బాడీ కంక్లూజన్స్ ఎలా ఉండాలి అనేది వీ వుడ్ బి డూయింగ్ ఎ వీడియో పోస్ట్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఈ 25 డేస్ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఫాలో అయ్యి బాగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ మంచిగా రాయండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.